తోటకూర ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. తోటకూర ఎలా వండాలనో వీడియోలు చూపెడతానే. ముందుగానే తోటకూర తెచ్చుకొని దాన్ని ఉడికి నీళ్ళు వేసి కలుపుకున్నాం. నిమ్మకాయ అంతా, చింతపండు, ముట్టమాలే, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మెంతి, పుదీనా అన్నీ కోసి రెడీ ఉంచుకున్నాం. దానికి అన్ని పేస్టులు తయారు చేసుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాం. అందులో 2 చెంచాల నువ్వుల నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, కళ్యామాకు, మెంతి, పుదీనా, ఉల్లిగడ్డలు, 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ, 1/2 చెంచాడు ఇంగు, తోటకూర వేసుకోవాలి, కొంచెము కొత్తిమీర వేసుకోవాలి, నిమ్మకాయ అంత చింతపండు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ముట్టవాలి, పట్టుకున్న పేస్ట్ ఇది. ఇందులోనే ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి గ్రైండర్ పట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో పోసిన పేస్టు ఇలా కలుపుకొని ఒక 20 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. తోటకూర రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి, మెత్తగా రుద్దాలి. ఇలా పప్పుతోటి మెత్తగా రుద్దాలి. ఇప్పుడు ఇలా మెత్తగా రుద్దాలి. ఇప్పుడు కలకూర రెడీ అయింది, గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. చపాతీతోటి కానీ అన్నంతో కానీ తినవచ్చు.